నమస్తే సార్. మొన్న మేము షూటింగ్ ప్రారంభించాము. కేరళ కుట్టి ఆంధ్ర పిల్లోడు అని. అంతా నూతన నటులతోటి ప్రారంభిస్తా షూటింగ్ లొకేషన్కి వెళ్ళాము. షూటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అక్కడ సీనరీస్ అంతా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని వెనక స్క్రీన్ మీద ఒక్కోసారి మిస్ అయిన సీన్స్కి ఇవి అటాచ్ చేసుకుంటాం అనమాట ఈ లొకేషన్స్ని. దానికోసం లొకేషన్ సపరేట్గా తీసాను. చాలా బాగుంది. ఇదిగోండి మా డైరెక్టర్ గారు. నేను ఇప్పుడు దాకా ఎంతో షూటింగ్ చేసి అలసిపోయాడు. అతను చెప్పిన ప్రకారమే మేము షూటింగ్లు చేస్తూ వచ్చాము. ఫోటోగ్రఫీకి ఇతను మార్కస్ బారెట్లే, బిఎస్ఆర్ స్వామి వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు వీళ్ళ ఫాదరు. వాళ్ళ ఫాదర్ దగ్గర ఈయన పనిచేసి అవి మొత్తం ఆ మిడుకులు మొత్తం లాక్కున్నాడండి. లాక్కున్న తర్వాత ఇప్పుడు పెద్ద కెమెరామెన్ అయ్యాడు. కెమెరామెన్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఈరోజు ఈ కేరళ షూటింగ్ మొత్తం మేము అతన్ని ఎన్నుకోవడంలో ఏంటంటే ఆయన పాత సినిమాలు మేము చూసాము. అందరికీ వాడే మొగుడు, ఆయన నిర్మించిన చిత్రాలు, ఆమెటో వెళ్ళిపోయింది, ఎంతసేపటికి ఎవరు రారేంటి, ఈ 3 సినిమాలకు అతనే డైరెక్షన్ వదిలేస్తాడు. ఈ డైరెక్షన్ చాలా సూపర్ హిట్ అయినాయి. కేరళలో వాళ్ళు కూడా డబ్ చేశారు. ఎన్నక్కుట్టి వరివెల్ అనే పేరు ఒకటి, రామ్ సేతుకి మహాని అని ఇంకోటి చేశారు. వీటన్నిటిని కూడా రేపు వచ్చే సంవత్సరం 25 జనవరిలో రిలీజ్ చేస్తారు. మీరంతా చూడండి. మాకు ఎంతో కోఆపరేట్ చేస్తాం. మేము ఈ సినిమాని మొత్తం 17 రీళ్ళు ఉంటుంది. 3 కుటుంబాల కథ ఇది. ఒకళ్ళు మాకు డబ్బే ముఖ్యం అనుకునేవాళ్ళు, ఒకళ్ళేమో భక్తే ముఖ్యం అనుకునేవాళ్ళు, ఇంకొకళ్ళేమో నేను ఇగో ముఖ్యం, నాకు ఇగో ముఖ్యము, నా అహం ముఖ్యం అనుకునేవాళ్ళు. ఈ 3 వ్యక్తుల స్టోరీలే ఈ మూండ్రాం పిళ్ళై సినిమా.